హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజైతే మధ్యాహ్నం లంచ్కి అయితే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా రెడీలో పెట్టుకున్నాను. అలాగే తాలింపులు కూడా రెడీలో పెట్టాను. జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం పెసరపప్పు, మినపప్పు, ఆవాలు కూడా తీసుకున్నాను. నేను ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టాను. కడాయి అయితే హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత నేను తాలింపులు అయితే వేస్తాను. అవి అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఈరోజైతే పిల్లలకి స్కూల్లో అయితే క్రిస్మస్ ఉందంట ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయితే వచ్చేస్తానన్నారు. నేను అందుకే లేట్గానే చేశాను వాళ్ళ లంచ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, నేను ఆయిల్ అయితే హీట్ అయ్యాక తాలింపులు వేసాక వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేస్తున్నాను. అవి అయితే బాగా ఫ్రై అవ్వాలి. అవి అయితే బాగా ఫ్రై అవ్వాక తోటకూర అయితే వేస్తున్నాను. తోటకూర అయితే వేసేసాను. ఒకసారి అయితే తిప్పుతాను. ఒకసారి అయితే తిప్పాక మూత పెట్టేస్తాను. తోటకూర అయితే మగ్గిపోతుంది. చూడండి, తోటకూర అయితే మగ్గుతుంది. నేను అందులోనే సాల్ట్ అయితే వేస్తాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. పసుపు కూడా యాడ్ చేశాక ఒకసారి అయితే మొత్తం కలపాలి. మొత్తం కలిపాక అయితే చూడండి వాటర్ అయితే ఎలా వస్తుందో. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత అయితే చూస్తే మగ్గుతుందండి. ఇంకా అయితే వాటర్ అంతా మగ్గాలి. నేనైతే మూత పెట్టేశాను. చూడండి.